ఇంటిని నిర్వహించడం చేతకాని భార్య అంటే గృహిణి, ఇంట్లో పిల్లలకి కడుపు నిండా పెట్టడం, అత్తమామల్ని గౌరవంగా చూసుకోవడం, ఆ పుట్టింటి గౌరవాన్ని కాపాడటం, భర్త కుటుంబాన్ని భర్తని బాగా చూసుకోవడం, పిల్లల్ని బాగా చూసుకోవడం అనేటటువంటిది ఒక గృహిణి బాధ్యత. పిల్లలకు కావలసినటువంటి వసతులకి అవసరమైనటువంటి సంపాదన చేయటం, అదే సందర్భంలో భార్యతో ప్రేమగా ఉండటం, అదే సందర్భంలో పిల్లలతో గౌరవంగా ఉండటం, సమాజంలో తనకి తాను గౌరవం సంపాదించుకోవడం అన్నటువంటిది భర్త బాధ్యత కుటుంబంలో. అలాగే ఒక దేశ యజమాని అనేటటువంటి వాడు, దేశానికి అధినేత అనేటటువంటి వాడు తన దేశపు బాగు చూడాలి, తన దేశ ప్రజల బాగు చూడాలి, అలాగే చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను అధిగమించాలి, సాధ్యమైనంత వరకు స్నేహం చెయ్యాలి, విసిగిస్తే కనుక పక్కన పెట్టాలి. ఇది పాలకుడికి ఉండాల్సిన లక్ష్యం. అది మోడీకి. కానీ ప్రపంచాధినేత లేదా ప్రపంచానికే నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడి దగ్గర ఆ ఫీల్ లేదని తేలి, అసమర్థుడని తేలి, యుద్ధంలో ఎంత కకావికలం. అసలు ఒక పాలకుడు అనేవాడు 24 గంటలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని ప్రచారం పొందాలని, అది కూడా నాగరికతనే నాశనం చేసేస్తాననే కారుపోతలు, లేదంటే కనుక కాసేపు యుద్ధం చేస్తానంటాడు, సాయంత్రంలో వంతు చూస్తానంటాడు, వెనక్కి రావాలంటాడు, వెనక్కి తగ్గిపోయింది అంటాడు, మళ్ళీ ముందుకు వచ్చింది అంటాడు, మళ్ళీ అంతు చూస్తానంటాడు. ఇంత సిల్లీగా ఇంత పంటిమాలినటువంటి నాయకుడు ప్రపంచ అధినేత కావడం అన్నటువంటిది, పేరుకి అధినేత కాదు కానీ వాళ్ళకాళ్ళు చెప్పుకునే అధినేత కావడం అమెరికాకి శాపం, ప్రపంచానికి శాపం. ప్రపంచం ఎత్తిన ఒక కొత్త గుదిబండ హార్ముత్యాల సంధి పేరుతో పెట్టిన దరిద్రుడుగా చరిత్రలో నిలిచిపోతాడు ట్రంప్.